హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ఒక శుభవార్త అండి. కేవలం 10వ తరగతి అర్హత జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. కేవలం 10వ తరగతి అర్హత 40,000 జీతం పొందే అవకాశం అండి. ఓకేనా? దీనికి పెద్ద మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. 60 మార్కులకు మాత్రమే ఎగ్జామ్, ఒక్క ఎగ్జాము, అది కూడా 60 మార్క్స్ ఉంటుంది. కేవలం 30 మార్కులు వస్తే చాలు. పాస్ మార్కులు కేవలం 30, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి. మిగతా వాళ్ళకి 27 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? ఇక దీని తర్వాత దీని అందరికీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్కరు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఛాన్స్ లేదండి. ఓకేనా? మీరు అందరూ అప్లై చేసుకోవడానికి ఒక బెటర్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. జీతం అయితే 40,000 అండి. ఎలాంటి అనుభవం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుంది, బిందాస్ లైఫ్ అండి. ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఉండొచ్చు. యూనిఫామే ఒక రేంజ్లో ఉంటుంది. ఓకేనా? అంత మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను మీకోసం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి, ఏం లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. నాకు మంచి సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్ మీకోసం తీసుకొస్తాను. ఓకేనా? వీడియోలోకి కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. చూశారు కదా, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇందులో వచ్చేసి 2 రకాల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే 2 రకాల పోస్టులు. యాజ్ నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ త్రూ కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ CGEPT. దీని ద్వారా ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేశారు వాళ్ళు. ఇది 0 to 2025 బ్యాచ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 11th February 25 to 11 hours నుంచి 25 February 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ క్యాండిడేట్, మేల్ ఇండియన్ సిటిజన్స్. ఓకేనా? ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండి 10th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్, అది కూడా మేల్ క్యాండిడేట్స్. ఓకేనా? ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే, నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసి 12th క్లాస్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు నావిక్ జనరల్ డ్యూటీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ దీనికి వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. CBSE కానీ స్టేట్ బోర్డు ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డులో 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నోట్ మాత్రం ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు. Candidates are to fill marks all subject as mentioned in their mark sheet while filling the online application. Incorrect or incomplete filling of marks in the online application will lead to cancellation of candidature. ఇది చూశారు కదా నోట్లో. ఎవరైతే మీ 10th మెమోలో ఏదైతే మార్క్స్ షీట్లో ఏదైతే మార్క్స్ ఉంటుందో సేమ్ అలాగే ఇందులో ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, లేదంటే వాళ్ళది ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years to 22 years, అంటే మినిమం 18, మ్యాక్సిమం 22 years. అంటే 1st September 2003 to 31st August 2007 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇక అప్పర్ ఏజ్ దీనికి రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు 22 వరకేనా, మిగతా వాళ్ళకి లేదా అంటే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్పుడు 5 years వరకు ఉంటుంది. అంటే 22 అంటే 27 వరకు SC/ST వాళ్ళకు ఉంటుంది. 3 years ఫర్ OBC, BC వాళ్ళకు వచ్చేసి 25 వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక నావిక్ GD వేకెన్సీస్ చూసుకుంటే 260 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. జోన్ వైజ్గా చూసుకుంటే నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంట్రల్ ఇలా 4-5 రకాల జోన్లు ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మాత్రం 260 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నావిక్ DB డొమెస్టిక్ బ్రాంచ్లో ఇది కూడా 4-5 రకాల జోన్స్ ఉన్నాయి. 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక మనకి నార్త్ చూసుకుంటే, నార్త్లో ఏ స్టేట్స్ వస్తాయంటే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్. చూసుకోండి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ రీజన్స్కి అప్లై చేస్తున్నారని చూసుకోండి, వేకెన్సీస్ని బట్టి చూసుకోండి. ఓకేనా? ఇక వెస్ట్ రీజియన్, వెస్ట్ ఇండియా చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఇట్లా. ఈస్ట్ ఇండియా చూసుకుంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, ఒడిశా. సౌత్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్. సెంట్రల్లో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ వస్తుంది. దీస్ వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ అండ్ మేబీ చేంజ్. అంటే ఈ వేకెన్సీ ఏంటంటే టెంటేటివ్, ఒకవేళ చేంజ్ డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే
స్టేజ్ 1 అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అంటే వాళ్ళు చెప్తారు స్టేజ్ 1 2 3 4 5 6 అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ మాత్రం ఒకటే. దాని తర్వాత కొన్ని సెలెక్షన్స్ ప్రాసెస్ ఉంటాయి, అంటే ఇదనే మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని, మెడికల్ టెస్ట్ అని, ఆ విధంగా ఉంటుంది. ఇక మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫాలోయింగ్ టెస్ట్ డిపెండింగ్ ఆర్ పోస్ట్ అప్లైడ్. నావిక్ డీబీ సెక్షన్ 1 ఇది వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి, ఇది వచ్చేసి నావిక్ జీడీ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఓకేనా, దాంట్లో చూసుకుంటే ఇప్పుడు 30 మార్క్స్ వస్తే చాలు, 60 అవుట్ ఆఫ్ 60 30 మార్క్స్ వస్తే చాలు, పాస్ అయిపోతారు. తర్వాత SC/ST వాళ్ళకైతే 27. ఇక నావిక్ జీడీ వాళ్ళు రాసే వాళ్ళైతే 30 + 20 50 మార్క్స్ అనేది రావాలి కంపల్సరీ. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 50, వీళ్ళకి 44. అంటే 2 పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. ఇక ఎగ్జామినేషన్ ఫాలో చేసుకుంటే సెక్షన్ 1 ఇది 10th క్లాస్ వాళ్ళకండి. 10th క్లాస్ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ 60 మార్కులు ఉంటుంది, టైం 45 మినిట్స్ ఉంటుంది. టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 60 ఉంటుంది. మ్యాథ్స్లో 20 వస్తుంది, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5. చెప్పాను కదా 30 మార్క్స్ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్. అదే 10th క్లాస్ సిలబస్. ఇంటర్మీడియట్ చూసుకుంటే వాళ్ళకి సెక్షన్ 2 అంటే వాళ్ళకి 2 రాయాలి వాళ్ళు. ఓకేనా, మ్యాక్సిమం మార్క్స్ 50, టైం 30 మినిట్స్, మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25, 2 మిగతా ఏం చదవాల్సిన అవసరం లేదు. 20 అన్రిజర్వ్డ్, ఇది SC/ST వాళ్ళకి 17 మార్కులు అయితే ఎలిజిబుల్. 12th క్లాస్ మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ సిలబస్ చూశారు కదా. నార్మలైజేషన్ మార్క్స్ ఉంటుంది, అంటే డిపెండ్స్ ఆన్, అంటే ఎక్కువ మంది అప్లై చేశారు అనుకోండి, దాన్ని బట్టి. దీనిలో మంచి అవకాశం ఏంటిదంటే, ఒకటి దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్కులు అనేది లేదు. మీరు అన్ని కంపల్సరీ అటెంప్ట్ చేసి రావచ్చు. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది దీనికి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది 1.6 కిలోమీటర్ రన్ టు బీ కంప్లీటెడ్ ఇన్ 7 మినిట్స్. ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంటుందండి. పీఈటీ, ఫిజికల్ పీపీటీ అంటుంది, పిఎఫ్టీ 1.6 కిలోమీటర్ రన్స్ 7 మినిట్స్ ఉండాలి. 20 స్క్వాటప్స్ అంటే ఉటక్ బయటకు తెలుసు కదా. తర్వాత 10 పుషప్స్ చేయాలి. ఇది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలండి ఇందులో. ఓకేనా, అది కూడా ఈజీగానే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్లో వచ్చేసి ఏం చేస్తారంటే హైట్ చెక్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎప్పుడు అప్లై చేయాలంటే 11th ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవాలి. ఓకేనా, 25 ఫిబ్రవరికి అప్లై చేసుకోవాలి. అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ 31st December 2025 క్యాండిడేట్స్ ఆర్, అంటే మ్యాక్సిమం ఇది కంప్లీట్ అయ్యేసరికి అంటే 31st December 2025 వరకు మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఓకేనా, ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు నావిక్ జీడీ క్యాండిడేట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఏందనేది అక్కడ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది దీనికి 300 రూపీస్ ఉంటుంది. SC/ST వాళ్ళకైతే 0 ఫీజు, ఎలాంటి ఫీజు లేదు. ఇక ఎగ్జామినేషన్ సిటీ కనుక చూసుకుంటే the candidates is to give 5 preference for examination city in the application for stage 1 stage 2. Candidates are to fill choice nearest from the ప్రజెంట్ కమ్యూనికేషన్ రెసిడెన్స్. మీకు దగ్గరగా ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఓకేనా, ఇక్కడ రాచాలి నోట్ కూడా ఉంటుంది చూడండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిజర్వ్ ద రైట్ టు అలాట్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ stage 1 and stage 2 విచ్ మే ఆర్ మే నాట్ బీ యాజ్ పర్ ద చాయిస్ ఆఫ్ క్యాండిడేట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మేము ఎగ్జామినేషన్ సెంటర్ చేస్తాం, దాన్ని మార్చడానికి అయితే ఛాన్స్ లేదని చెప్పేసి అంటున్నాం. ఓకేనా, ఇక దీని షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటుందంటే stage 1 ఎండ్ ఆఫ్ ఏప్రిల్, stage 2 జూన్, stage 3 ఎర్లీ మిడ్ సెప్టెంబర్ 2025. ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ దీనికి వచ్చేసి ఒక హైట్ ఉంటుందండి. మెడికల్ స్టాండర్డ్లో 157 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ అనేది అస్సాం, మేఘాలయ వాళ్ళు ఉంటారు కదా షెడ్యూల్ ట్రైబ్స్, వాళ్ళకి మాత్రం ఒక 5 సెంటీమీటర్స్ తగ్గిస్తారు. చెస్ట్ అనేది నార్మల్గా ఉండాలి, కానీ ఎక్స్పెన్షన్స్లో ఒక 5 సెంటీమీటర్ ఉండాలి. వెయిట్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 10% యాక్సెప్టబుల్. హియరింగ్ అనేది నార్మల్ ఉండాలి, ఇనికిడి లోపం అనేది ఉండొద్దు. ఓకేనా, మీకు ఈ వీడియో కింద మీకు ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అలాగే ఇలా అప్లికేషన్ లింక్ కూడా మీకు ఇస్తాను. ఇది ట్రైనింగ్ కూడా ఉంటుంది. అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత ద బేసిక్ ట్రైనింగ్ ఫర్ నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ విల్ బి కామన్స్ ఇయర్లీ ఇన్ సెప్టెంబర్ 2025. అంటే సెప్టెంబర్ 25 లోపే, ఒకవేళ లేట్ అయితే డిసెంబర్ 2025 వరకు కంప్లీట్ చేస్తా అన్నారు. కానీ వాళ్ళు మిడ్ సెప్టెంబర్ వరకు ఇక్కడ రాశారు. టీనేటివ్ అది కూడా. ఓకేనా, టీనేటివ్ అంటే కన్ఫర్మ్ అని కాదు. 2025 చిల్కా. ఓకేనా, చిల్కా అనే బ్రాంచ్లో వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా,
మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఓకేనా.